ఒక్క దెబ్బకి 2 పిట్టలు సినిమా నడిచింది ఇప్పుడు. ఏంటంటే భారతదేశం పాకిస్తాన్ తీవ్రవాద శిబిరాలని ధ్వంసం చేయటం. ఆ ధ్వంసం చేసిన సందర్భంలో అప్పట్లో కాందహార్ విమాన హైజాక్ సూత్రధారిని లేపేసింది. అది భారతదేశానికి సంబంధించినంత వరకు ఆ తీవ్రవాదిని ఎవడైతే ఆ రోజున వదిలిపెట్టి వచ్చినటువంటి అజిత్ దోవల్ నాయకత్వంలోని టీం ఇప్పుడు అక్కడికి వెళ్ళి లేపొచ్చింది. అది ఒక ఎత్తు అయితే ఇప్పుడు మరొక కీలకమైనటువంటి స్వయంగా డొనాల్డ్ ట్రంప్ మెన్షన్ చేసుకురావడంతో అసలు విషయం అందరికీ అర్థమైంది. అంటే భారత్ అమెరికా మనసు గెలుచుకుందనమాట. అమెరికా తన దేశం వాళ్ళకి ఏదన్నా ప్రాబ్లం వస్తే దానికి సంబంధించినోడు ప్రపంచంలో ఏ మూలన్నా ఏనాడైనా సరే వాడిని అంతం చేయాలని కోరుకుంటుంది. కానీ అమెరికాతో మిత్రత్వం లేదా అమెరికా నుంచి ఆర్థిక ప్రయోజనాలు ఆశిస్తూ వచ్చేటటువంటి పాకిస్తాన్ అమెరికాతో డబుల్ గేమ్ మాత్రం ఆడుతూ ఉంటుంది. ఏదైతే అమెరికాకి సంబంధించినటువంటి జర్నలిస్టు ని చంపినటువంటి ఎవరైతే ఈ జర్నలిస్ట్కి సంబంధించి అప్పట్లో ప్రాణాలు తీసినటువంటిది తీవ్రవాద సంస్థ. ఆ తీవ్రవాద సంస్థకి సంబంధించి ఇదిగో ఇట్లాగా పెట్టి మరీ చంపించినటువంటిది. ఆ రోజునే అమెరికా ఈ చంపించినటువంటి వాడిని గురించి అప్పచెప్పమని చెప్పేసి ప్రపంచానికి అడిగింది. వీడి మీదన పెద్ద ఎత్తునే అమౌంట్ కూడా ఫిక్స్ చేసింది. కానీ ఎవరి వల్ల కాలేదు. ఇప్పుడు భారతదేశం నిన్న తీవ్రవాద శిబిరాల మీద దాడులు చేసినటువంటి సందర్భంలో జరిగినటువంటి విషయాన్ని ఇప్పుడు స్వయంగా ట్రంప్ మెన్షన్ చేయడంతో వచ్చింది. డొనాల్డ్ ట్రంప్ మెన్షన్ చేసుకొచ్చినటువంటి పరిస్థితి. ఇండియా తాజాగా న్యాయం చేసింది. ఎవరైతే అబ్దుల్ రవూఫ్ అజార్ జైషే మహమ్మద్ కమాండర్ని లేపేసింది భారతదేశం. అబ్దుల్ రవూఫ్ అజార్ జైషే మహమ్మద్ కమాండరు. వీడు కిడ్నాప్ చేసి అతన్ని ప్రాణాలు తీశాడు. అమెరికన్ జూయిష్ జర్నలిస్ట్. అతను యూదు జాతీయుడు కావడం, అమెరికా మూలాలు ఉన్నటువంటి జూయిష్ జాతీయుడైనటువంటి జర్నలిస్ట్ డానియల్ పెరెల్ని చంపినటువంటిది. కిడ్నాప్ చేసి డబ్బులు బేరమాడి డబ్బులు తీసుకుని మరీ చంపేసినటువంటి దుర్మార్గుడు వీడు. పాకిస్తాన్ అనేటువంటిది టెర్రరిజం ఫ్యాక్టరీ అన్నటువంటి విషయం మరొకసారి అమెరికాకి ఇది చెప్పడానికి మనం చెప్పక్కర్లేదు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అంటున్నాడు ఆ విషయాన్ని. ఎందుకంటే వాస్తవంగా ఒకప్పుడు బిన్ లాడెన్ గారి దగ్గర నుంచి, లష్కరే తోయిబా దగ్గర నుంచి, ఏదైతే జైషే మహమ్మద్ అల్ ఖైదా ఈ తీవ్రవాద సంస్థలన్నిటి మూలాలు ఎక్కడ ఉన్నాయంటే పాకిస్తాన్లో ఉంది. ఆ ముక్క ఎన్నోసార్లు భారతదేశం చెప్తే వినలేదు అమెరికా. ఎందుకంటే అసలు ఆ దరిద్రుల్ని పెంచి పోషించడానికి రష్యాను నాశనం చేయడం కోసం ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లను తయారు చేసింది కానీ, ఈ తీవ్రవాదులను తయారు చేసింది కానీ అమెరికానే. పాకిస్తాన్ తయారు చేస్తే డబ్బులు ఇచ్చింది అమెరికాని. కాకపోతే అవే ఏకుమేకై ఆ పాముల్ని పెంచి పోషిస్తే ఆ పాములు మనల్నే కాటేస్తాయనడానికి సాక్ష్యం ఏకంగా ట్విన్ టవర్స్ కూల్చడం దగ్గర నుంచి డానియల్ పెరెల్ లాంటి వాళ్ళని కిడ్నాప్ చేసి చంపినటువంటి సంఘటన దాకా జరిగింది. ఆ రోజున బిన్ లాడెన్ అయితే చంపేసి చివరికి శవం మళ్ళీ అంత్యక్రియలు చేస్తే వాడికి ఎక్కడ భవిష్యత్తులో గుడి కడతారో లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి ప్రార్థనా స్థలం కడతారో అని చెప్పేసి సముద్రంలో పారేసింది శవాన్ని. ఇప్పుడు వీడికి సంబంధించినటువంటి శవాన్ని ఇండియా వాళ్ళకి గిఫ్ట్గా పంపిస్తోంది. ఇది అంటే ఆల్రెడీ పాతేశారు నిన్నే. రవూజ్ అజహర్ ఎవడైతే ఈ టెర్రరిస్ట్కి సంబంధించి రవూఫ్ అజర్కి సంబంధించినటువంటి విషయంలో జేఈఎం ఫౌండర్ వీడే. జైషే మహమ్మద్కి సంబంధించి మసూద్ అజర్ బంధువు అనమాట వీడు. వాడిని లేపేసినటువంటి అంశం పాకిస్తాన్ వాడిని కాపలా కాస్తుందన్నటువంటి అంశం ఇప్పుడు భారతదేశం అమెరికాకి చెప్పేటప్పుడు అమెరికా ఇప్పుడు పూర్తిగా భారత్ మీద విశ్వాసం, అదే సందర్భంలో అక్కడ తీవ్రవాదుల్ని నడిపిస్తోంది పాకిస్తాన్ అన్నటువంటి విషయాన్ని ఓకే చేస్తూ స్వయంగా ట్రంప్ మెన్షన్ చేయడం అన్నది ఇక్కడ కీలక పరిణామం. ఈ యుద్ధంలో ఓ రకంగా చెప్పాలంటే మనం గెలుపోవటంలో చూస్తే ఖచ్చితంగా పాకిస్తాన్ మన మీద గెలవగలిగినంత సీన్ లేదు. కానీ దౌత్య యుద్ధంలో అత్యంత అద్భుతమైనటువంటి విజయం సాధించినట్టు ఆ తీవ్రవాదిని చంపి ఆ అమెరికాకి చూపించడంతో